మా పేరు యామీ సంపత్. మేము రామగుండం కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. ఫిబ్రవరి 8న మాకు టంగ్ సర్జరీ అయింది, టంగ్ క్యాన్సర్. మాకు 3 కీమోథెరపీలు అయినాక మేము చాలా సీరియస్ అయ్యాము. డాక్టర్స్ కూడా ఇంకా బతకలేమా, మేము ఇవ్వము అని అన్నారు. అయితే ఇంకా 3 కీమోథెరపీలు ఉన్నాయి, అవి స్టాప్ చేసేసారు. 32 రేడియేషన్లు ఇచ్చారు. మే 1కి కంప్లీట్ అయిపోయింది. తర్వాత మేము JCNM పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకుంటే ఆయన మీకు స్వస్థత వస్తుందమ్మా అని చెప్పినారు. అయితే మేము మళ్ళీ 1 ఇయర్ అయింది. ఫిబ్రవరి 8కి ఆపరేషన్ అయ్యి మేము చెకప్కి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు పెట్ స్కాన్ తీశారు. అది మామూలు CT స్కాన్ కాదు. పెట్ స్కాన్ అంటే శరీరంలో ఒక్క అణువు క్యాన్సర్ ఉన్నా కూడా ఆ రిపోర్ట్లో వస్తుంది. కానీ డాక్టర్స్ కూడా ఆశ్చర్యం అయ్యి 4 సార్లు తీశారు, వాళ్ళకి అనుమానం వచ్చి. ఎందుకంటే మాకు కీమోథెరపీ కంప్లీట్ కాలేదు కాబట్టి. కానీ పాస్టర్ గారు ప్రేయర్ వలన దేవుడు నా పట్ల గొప్ప అద్భుత కార్యం చేసినారు. ఇంతేకాదు లాస్ట్ మంత్ JCNM ప్రేయర్ సర్వీస్లో ప్రేయర్ చేస్తా దేవుడు కొత్త ఆర్గాన్స్ ఇస్తున్నారు అని చెప్పారు. అప్పుడు మేము ప్రభాను కొత్త ఆర్గాన్స్ ఇచ్చే దేవుడు కదా, మా నాలుక పెరిగేటట్టు చేయంటే మాకు సెన్సేషన్ తెలిసింది. మాకు కొంచెం నాలుక పెరిగింది. మాకు అసలు ఆపరేషన్ అయినప్పుడు కంప్లీట్గా మేము మాట్లాడలేదు, ఇంకా మాట వస్తుంది అనుకోలేదు. మీ ముందు నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టినందుకు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. JCNM పాస్టర్ గారికి మా వందనములు. నాకు 10 నెలల నుంచి చేతబడి చేయించారు. మరి ఎక్కడికి వెళ్ళిన డాక్టర్లు ఆ జబ్బు ఈ జబ్బు, నరాలు పేలిపోయినాయి, అది ఇది అంటున్నారు. ఇంట్లో శక్తులు గ్రహాలు ఏమేమో కనిపిస్తున్నాయి. నేను శ్యామకిషోర్ అయ్యగారి దగ్గరికి వచ్చి వాళ్ళకి 7 రోజులే. శనివారం నాడు నాకు 2 బొమ్మలు పైన తేలిపోయినాయి. నా మొహం లాగానే ఉండయి. ఇదేంటి ప్రభు, మరి నా మొహం లాగా నాకు బొమ్మలు కనిపిస్తుందంటే, మరి చిన్న చిన్న అక్కడ అందరికి చెప్తే నీకు చేతబడి అమ్మా అని చెప్పి అన్నారు. మళ్ళీ నేను రక్త పరీక్షకి వెళ్ళాను. రక్త పరీక్షలో నరాలు ఫెయిల్పోయినాయి కదా, మరి నీకు రక్తం నలుపు వచ్చింది కదా, మరి నువ్వు ఎప్పుడో చచ్చిపోవాల్సింది ఇప్పుడు దాకుండా ఏంటి అన్నారు. నా దేవుడు గొప్పోడు, నన్ను బతికిచ్చాడు అని చెప్పి నేను శ్యామకిషోర్ అయ్యగారు ప్రార్థన చేయించుకోవాలి. అయ్యగారు ప్రార్థనకు వచ్చాను. ఖచ్చితంగా వాళ్ళకి 7 రోజులు నాకు చాలా రిలీఫ్గా, నాకు పోయి ముసలి రూపు ఉండేది నా రూపు. ఈ వారం రోజుల నుంచి కూడా నా రూపు నాలోకి వస్తుందని అయ్యగారు ప్రార్థన వల్ల నేను పైకి వచ్చానని నా సాక్ష్యం దేవుడు దీవించిన కాక. 2009 నుంచి నాకు థైరాయిడ్ ఉంది. నేను మెడిసిన్స్ వాడినా కూడా నాకు 2010లో నేను చెకప్ చేయించుకున్నాను. నాకు 22 పాయింట్ నుంచి 30 చేంజ్ పెరిగింది. ఇంకా అయితే నేను JCNM చర్చ్కి వస్తున్నాను. 11 days ప్రేయర్ కూడా అటెండ్ అయ్యాను. ప్రేయర్ అటెండ్ అయినాక నాకు 30 పాయింట్ నుంచి ఇప్పుడు 1.76 పాయింట్కి తగ్గిందండి. దేవునికి స్తోత్రం. నాకు 2 years నుంచి బైబిల్ చదవటానికి కూడా దగ్గరగా అసలు కనిపించదండి. నేను కంపల్సరీగా కళ్ళజోడు పెట్టుకోవాలి. ఒక 5 days బ్యాక్ నేను శ్యామకిషోర్ గారి మెసేజ్ చూస్తూ ఉన్నాను. అక్కడ ప్రేయర్లో చెప్పారనమాట, మాకు ఇలా ప్రేయర్ అయిపోగానే సైట్ పోయింది అని 2 సాక్ష్యం విన్నాను నేను. ఆ నైట్ నేను ఇంక మర్చిపోయానండి ఆ విషయం. నైట్ నేను మళ్ళీ ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుతుంటే నా స్వెట్స్ కోసం చూశాను. స్వెట్స్ నాకు అక్కడెక్కడా కనిపించలేదు. 2 lines చదివి ముగించేద్దామని ఇలా ఓపెన్ చేశానండి. నాకు బైబిల్ దగ్గరగా చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. నాకు ఏంటి బైబిల్ కనిపిస్తుందని మళ్ళా చూశాను. నాకు స్పష్టంగా కనిపిస్తుందండి. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కళ్ళజోడు లేకుండానే నేను బైబిల్ చదువుతున్నానండి.